హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిసార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము ఏ పార్ట్ చదువుకుంటున్నామంటే, సీతామాత ఇప్పుడు రావణాసురుడు ఆవిడని తీసుకొని వెళ్ళిపోతాడు. లంకకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా దారుణంగా అమ్మాయిన అక్కడ వాతావరణం, ఆ అడవిలోని ఆ చీకటిలోని అక్కడ రావణాసురుడే రాముడి రూపంలో వస్తున్నట్లు చాలా భయంకరమైన దృశ్యాలన్నమాట. అక్కడ అంతా భ్రమలోకములాగా సృష్టిస్తూ ఉంటాడు రావణాసురుడు. ఆవిడ తర్వాత ఫస్ట్ ఆ భ్రమలోనే ఉంటుంది, తర్వాత మళ్ళీ తనకు తనే ఎరుకుపరుచుకుంటూ ఉంటుంది అనమాట. అలా అక్కడ ఉన్న గోడలు అవన్నీ కూడా ఎటువైపు చూసినా రావణుడు ముఖము ఆవిడని చూస్తూ ఎగతాళి చేస్తున్నట్లు, ఎత్తి పొడుస్తున్నట్లు అది ఆవిడికి అలా కనిపిస్తూ ఉంటే మనసులో అనుకుంటుంది అనమాట సీతామాత, అసలు ఇది ఏం శక్తి, ఎటువైపు చూసినా ఇలా ఉంది అని చెప్పి భూమాతని పిలుస్తుంది అనమాట. అయితే అక్కడ భూమి కాదు, అక్కడ భూమిలాగా కనిపించిన దానికి చేతిలోకి భూమాతను తీసుకుందామంటే అదంతా కూడా నిర్జీవంగా ఉంటుంది, మృత దేహాలతోటి. అదొక మృత మాయా లోకం అనమాట. అక్కడ ప్లేస్ అంతా అలా ఉంది అక్కడ రావణాసురుడి లంకలోని. అప్పుడు ఏంటి అంటే ఇంకా ఏం చెయ్యాలో తెలియలేని అయోమయ పరిస్థితిలో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రావణాసురుడి భ్రమ వల్లనే జరుగుతుంది అని చెప్పి అనుకొని అప్పుడు అనుకుంటుంది. తర్వాత సీతామాత చిన్నప్పుడే పూర్తిగా డీప్ ధ్యాన స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్తే అప్పుడు శ్రీరామచంద్రుడు తనకు కనిపించి మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొస్తాడు కదా. మరి అలాగే ఇప్పుడు రెండవసారి కూడా ఇప్పుడు ఇక్కడ లంకలో ఈ కల్లోలాలన్నీ చూసి ఆవిడ శరీరాన్ని నేను విచ్ఛిన్నం చేసుకుంటాను, మరి ఎంతో ఇబ్బందిని కష్టాలను స్వీకరించి అసలైన ప్రకృతిలోకి నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే అప్పుడు మళ్ళీ కూడా శ్రీరాముడే దానిని నిరోధించాడు. ఈ కథ ఇంతవరకు సోమ వీళ్ళకి చెప్తుంది, అనసూయకి, వాళ్ళ అమ్మకి, అక్కడున్న మునులకి, ఋషులందరికీ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం శాపవశత్తు రావణ జననం అన్న పాయింట్ని మనం చదువుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు మేము మళ్ళీ సోమ కుటీరంలోకి వెళ్ళారు సోమ వాళ్ళ అమ్మగారు. మరి బయట చాలా వేడిగా ఉంది, అక్కడ ఏమీ తినలేకపోయాం. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుబట్టిన ఆ వేడి పండ్లు, నీరు చాలు అని అంటూ గబగబా వాటిని పూజించి ఆ గదిలోకి వచ్చి మళ్ళీ కథ వినడానికి వాళ్ళు సిద్ధంగా కూర్చున్నారనమాట. ఇప్పుడు సోమ మళ్ళీ చెప్తుంది, కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడి దైవ రూపమైన నారాయణునితో కలిసి నడుస్తూ ఉంది. వారు తమ స్వర్గధామము వైకుంఠములో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలు ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరాయముగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించేవట వాళ్ళిద్దరికీ. ఈ వేళ ఇంత వర్ణరహితంగా ఉందేమిటి అనుకున్నారు. అంటే ప్రతిరోజు చాలా అద్భుతంగా ఉండేదట, కానీ ఈరోజు ఎందుకు ఇంత వర్ణరహితంగా ఉంది? మరి వాళ్ళు నడుస్తుండగా నారాయణుడు ఆమెతో బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురు ఈరోజు వచ్చారు అని ఆమెతో చెప్పారట. వారు మన దర్శనం కోసము ఎందుకు రాలేదు అని అప్పుడు నారాయణి అడిగిందట. వారు వచ్చారు, కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడని ఆవిడ ఆశ్చర్యపోయిందట నారాయణి. నారాయణుడు తన సంభాషణ కొనసాగిస్తూ, కుమారులు పిల్లల రూపంలో వచ్చారు, జయుడు మనల్ని ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపించి వేశాడు అని చెప్పారట. కానీ వాస్తవంలో అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వారు మనల్ని చూడడానికి ఇష్టపడలేదు. సమయము చూసుకొని నేను అతనితో మాట్లాడతాను అని సుదూరంగా చూస్తూ నారాయణి ఋషి కుమారులను గుర్తించింది. వారు వెళ్ళే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ, మనం వారి వైపు వెళదాము, వారు మనతో ఎంతో చెప్పాలనుకుంటున్నారు, వారిని మళ్ళీ కలుసుకోగలటము ఎంత ఆనందదాయకము అని అంటూ వారు ఆనందముతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తల దించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నారట. అంటే జయుడు వాళ్ళని పంపించారట, ఆ ఋషుల్ని.
మరి మీ దర్శనానికి రాలేనందుకు మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు నారాయణులు నవ్వుతూ ఆ ఋషులు జరిగింది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారు. మరి మా సేవకుని దుష్ప్రవర్తనకు మన్నించండి అని నారాయణుడు అన్నాడట. అదేమీ లేదు ప్రభు మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాము, మేమెంతో ఆనందంగా ఉన్నాము. మరి భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవడానికి మేము వచ్చాము అని ఆ ఋషులు చెప్పారట. మరి సెలవు తీసుకొని వెళ్ళిన తర్వాత నారాయణులు బయటకు జయుడు వద్దకు వెళ్ళారు. వారి రాకను చూసి దాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ నారాయణ నుంచి దాక్కోలేకపోయాడు జయుడు. చాలా కాలము క్రితం నారాయణుడు జయుడిని ఈ ఉన్నత దేవలోకాలలో ఉండడానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయ అసూయ బీజాలు వేలాలనుకున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు, కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. అంటే జయుడిలో మార్పు వస్తుందని అనుకున్నారు, కానీ ఇప్పటికీ కూడా అతనిలో మార్పు రాలేదు. మరి ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తరువాత, మా దర్శనానికి వచ్చిన కుమారుడు నీవు ఎందుకు తిప్పి పంపావు జయ? మరి ఎవరిని అలా పంపించకూడదు కదా అని నారాయణుడు జయుడిని అడిగారట. మరి ప్రభు, అందులో నా తప్పేమీ లేదు. వారు ఎంతో దురుసైన వాళ్ళు, నాతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్నవారికి మీ దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చమని రమ్మని చెప్పాను అని జయుడు చెప్పాడట. నారాయణుడు అతను అసత్యము చెబుతున్నాడని తెలుసుకోవటమే కాకుండా అతని మనసులో వంచనా బీజాలు కూడా చోటు చేసుకోవటం చూశాడు. జయ, నీవు చెప్పేది సత్యము కాదు. నువ్వు నన్ను వంచలేవని తెలుసుకో. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న అతిశయ వంచనా బీజాలను వేళ్లతో పెకిలించు. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు అని నారాయణుడు జయుడితో చెప్పాడట. నువ్వు ఇలాంటి ఈ అసత్య మాటలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళి నీలో ఉన్న ఆ నెగిటివ్నంతా వదిలించుకో, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అని జయుడితో ఆ నారాయణమూర్తి చెప్పాడట. మరి అది ఎలా చెయ్యాలని సూచించి ఆ దృశ్యాన్ని నారాయణ చూస్తూ ఉంది. ఏ విధమైన ధ్యాన సాధన చెయ్యాలో అని, ఎక్కడికి వెళ్ళాలో జయుడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నారాయణుడు తనకు సూచించిన విధముగా సాధనకు వెళ్ళటానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వారిని కోపడ్డాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కోపడ్డాడట జయుడు. మీరు ప్రభువు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు అని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూసి జరిగిందేమిటో వారికి తెలుసు. ప్రభువు అతన్ని ధ్యాన సాధనకు వెళ్ళమన్నాడని తెలుసు. ఆ ఋషుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాడట జయుడు. వెళ్ళి మీరు ఎందుకు నారాయణ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఇతన్ని వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పాడు నారాయణుడు. కానీ ఇతని ఇక్కడికి వచ్చి ఏంటి అడుగుతున్నాడు? మరి అతనికి చెప్పిన దాన్ని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారు. అది జయుడు కోపాన్ని తీవ్రతరం చేసి ధ్యానం ఎలా చేయాలో నీకు చెప్తామరా అని వాళ్ళు చెప్తున్నా సరే ఇతను పట్టించుకోకుండా ఋషులు పరస్పరం వాళ్ళ మీద చిరాకు పడి తర్వాత ఏం జరగబోతుందో అని గుర్తించి ఈ లోకములో కోపానికి అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణ లోకాల్లో ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టవలసి ఉంటుంది. అలా అయితేనే అక్కడ వెలువడి సాంద్రతా లోకాలను నిలిపి ఉంచే ఉన్నత ప్రకంపనలు కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనలు అంతరాయం కలిగితే విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. అంటే ఇలా ఉన్నవాళ్ళు ఈ లోకంలోని అసలు ఉండకూడదు. ఉద్వేగాలు, మరి ఇలా అబద్ధాలు ఆడటం, కోపాలు ఇలాంటివి ఈ లోకంలోకి అసలు తావే లేదని చెప్పి నారాయణుడు ప్రత్యక్షమై జయునితో చెప్పేసి వెళ్ళిపోయాడట. జయ, నువ్వేం చేయాలన్న సలహా నేను ఇప్పుడే నీకు చెప్పాను, సాధన చెయ్యు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యు. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను అని జయుడితో చెప్పాడట నారాయణుడు. జయుడు నారాయణుని క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడు అని జయుడు తనలో తనే అనుకొని అతనిలో స్వీయ జాలి
వేల్లోనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు మళ్ళీ ఆ ఋషుల మీద కోపం వచ్చింది జయుడికి. వాళ్ళకి తగిన శాస్త్రం నేను చేస్తాను అని జయుడు ఆ నారాయణ సూచించినట్లుగా సాధన చెయ్యకపోగా మళ్ళీ ఒక పథకాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక దేవతా స్త్రీ బుట్టతో పండ్లు తీసుకుని వెళ్ళటం చూశాడట జయుడు. అవి ఋషుల కోసం అని భావించి అతను ఆమెను సమీపించాడట జయుడు. ఆమె చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంది. ఋషుల కోసము ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అని జయుడు ఆవిడతో చెప్తున్నాడట. కానీ నిజంగా అతనికి తనను అవమానించటానికి కారణమైన వారికి పండ్లకు తీసుకువెళ్ళే ఉద్దేశం లేదు. అది చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణములో అతనిలో మోహము తలెత్తింది. ఈ తలములో అరుదుగా జరిగే చర్య అయిన అతని కోరికలోని తీవ్రతకు ఆమె దిగ్భ్రాంతి చెంది వెనుకడుగు వేసింది. ఆ జయుడు ఆ స్త్రీని చూసి మోహంకై గురయ్యాడనమాట. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. మరి దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమై జయుడు ముందు ప్రత్యక్షమయ్యి తీవ్రమైన స్వరముతో, ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఆ నారాయణ అంటే లక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి, ఆ తల్లి నీకు ఎక్కడైనా సరే నువ్వు మోహంతో ఉంటున్నావు, ప్రతి చోట కూడా నీ ప్రతికూల ఆలోచనలు అంటే నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలము నుంచి బలవంతంగా నిన్ను పంపించవలసి ఉంటుంది అని నారాయణ చెప్పిందట మళ్ళీ జయుడికి. కానీ మాత ఏదో చెప్పబోయాడు. అయితే అప్పటికే లేట్ అయింది. ఋషుల్లో ఒకరు పదునైన స్వరముతో, జయ, నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే సహించాము. కానీ ఈ మహిళా ఋషిని, ముల్లోకాలలోనూ గౌరవించబడే స్త్రీని అవమానించటము మాకు సహించరానిది. అంటే స్త్రీని మోహించడానికి సిద్ధమయ్యాడు కదా, ఆవిడని అవమానపరిచావు. ఇది ముల్లోకాలలోని గౌరవించబడే స్త్రీని అవమానించినట్లు చేశావు. ఇక్కడ నీ ఉద్వేగాలు మానవ లోకంలో చెల్లుతాయి కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకొని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చెదిమి వేయవలసిందిగా శపిస్తున్నాను. ఆ ఋషులు శపించారట జయుడిని. నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చిదిపి వేయవలసిందిగా నేను శపిస్తున్నాను. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానములో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరుచుకోకపోతే నారాయణుడే ఆ ప్రభువు నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నీకు నువ్వు మార్పు చెందకపోతే ఆ నారాయణుడే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నువ్వు కానీ ఇంకా కూడా స్వచ్ఛపరుచుకోకపోతే అని శాపం ఇచ్చారంట ఆ ఋషులు. మరి నారాయణుడు ప్రత్యక్షమవగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడి, ప్రభు, నన్ను ఈ శాపము నుంచి కాపాడండి, నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళతాను అని ఆ నారాయణుడి పాదాలపై పడ్డాడట జయుడు. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ. నారాయణుడు విషన్న వదనంతో అని నేను నీకు సలహా ఇచ్చాను. అలాగే నారాయణి కూడా నువ్వు చెప్పింది, కానీ నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచన చర్యల ఫలితము. ఏ ఒక్కరూ తమ మనసు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఆ నియమం తెలుసు కానీ పట్టించుకోలేదు అని చెప్పి, మరి నువ్వు పట్టించుకోలేదు, అందుకే నీకు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పి అనగానే జయుడు మళ్ళీ ఆ నారాయణ్ణి ప్రార్థించి, ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దానిని మెరుగుపరచవచ్చు. కాల వ్యవధి అంటే దానికి పరిష్కార మార్గం ఏదో చూడాలి కదా. మరి దాని వ్యవధి తగ్గించబడి నువ్వు ఈ భ్రమలను సరిచేసుకోవటానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. దానికి శాప విమోచన, దానికి మరి విమోచన ఎలా చేయాలంటే నువ్వు భూమి మీద 3 జన్మలు తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఎక్కడికి తిరిగి రాగలవా లేదా అన్నది నిర్ణయిస్తాయి. అంటే భూమి మీద కూడా నీ ప్రవర్తన ఎలా ఉన్నదాన్ని బట్టే నువ్వు మళ్ళీ ఇక్కడికి రాగలవా లేదా అన్నది తెలుస్తుంది. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమములో నీ కోపము, గర్వము, మోహాలు వదుల్చుకొని ఇక్కడికి తిరిగి రాగలవు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటము సాధ్యపడదు అని నారాయణుడు చెప్పాడట జయుడికి. జయుడు ఆ మాత వైపు తిరిగి, అమ్మ, నన్ను తోసివేయవద్దు, నువ్వు దీనిని ఆపగలవు, నేనేం చెయ్యాలో చెప్పు అని
ఆ మాతని నారాయణి మాతని జయుడు అడిగాడట. అతనిని కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రత తలాలలోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ. వాటితో ఆ నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నువ్వు నారాయణుని హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకుముందు ఎన్నడూ ఎరగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ ఆ జయుడు ఇప్పుడు వీళ్ళకి బిడ్డ అనమాట. అప్పుడు నువ్వు ఈ ఈ ఇవన్నీ కూడా నువ్వు చెయ్యకపోతే, నిన్ను లక్ష్య పెట్టకపోతే ఇవన్నీ కూడా మేమిద్దరం వచ్చి నిన్ను, ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధము కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరముగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుని ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు అని చెప్పిందట నారాయణి జయుడికి. అమ్మ అతను అరిచాడు. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించటానికి సిద్ధమైపోయింది జయుడు. మరి జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు జయుని కుమారుడు భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశిపునిగా జన్మించినప్పుడు, జయుడు భూమి మీద ఫస్ట్ హిరణ్యకశిపునిగా జన్మ తీసుకున్నాడు. మరి తన కుమారుని చంపడానికి ప్రయత్నించటం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా మరి ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకాలలో విన్న మంత్రాలను పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణ పట్ల భక్తిగీతం కూడా గానము చేసేవాడు. ఇప్పుడు ఆ గానము సీత ద్వారా ప్రాణమయ లోకాలలో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగున ఆపేవాడు. ఆ కొంచెము విశ్రాంతిలో ఆమె అతని మనసులోకి వెళ్ళగలిగేది. ఆ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుని ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతని జ్ఞాపకాల్లో మేల్కొల్పటానికి ప్రయత్నించిందట. చూడండి, మనసులోకి ఆ నారాయణి అంటే సీతామాత ప్రవేశించి అతని మనసు మార్చడానికి ప్రయత్నం చేసేదట. మరి జయుడే హిరణ్యకశిపుడిగా జన్మ తీసుకున్నాడు. మరి అతన్ని మార్చడానికి సీతామాత ఆ జన్మలో అప్పుడు ఆవిడ ప్రయత్నం చేసేదట. మరి అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవిలో, జ్ఞాపకము తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జయుని గానము, అది ప్రేమ కొరకు నీ గానము అని చెప్పిందట. ఆవిడ జ్ఞాపకం తెచ్చుకొని రావణాసురుడి చెవిలో లోపలికి అతని ఎన్నరలోకి ప్రవేశించి ఆ జ్ఞాపకము మొదలవగానే అతను స్తంభించిపోయాడట. అతని శరీరము చిన్నదిగా మరింత చిన్నదిగా మారి అతను దయానీయమైన స్వరముతో, అమ్మా నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అడిగాడట. అంటే ఈ జన్మలో అప్పుడు జయుడు, ఇప్పుడు హిరణ్యకశిపుడు. తర్వాత ప్రియపుత్ర, మేము నిన్ను ఎప్పుడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వలనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నువ్వు నిన్ను ఇంతగా ఎందుకు దిగజార్చుకున్నావు? ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ ఆమె కోపంతో అడిగినా అతను పడిపోవడం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళింది. అంటే అసలు బిడ్డ అన్నమాట. మరి ఈ జన్మలో రావణాసురుడు అంటే ఆవిడికి ఆ జన్మలోని ఒక కొడుకు కింద. ఈ జన్మలో జయుడు, మరి హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు. మరి అయోమయంగా చూస్తూ నా కొడుకును చంపాను, నేను ఎందరో కొడుకులను చంపాను అని గొనిగాడు. కానీ ప్రహ్లాదుడిని నువ్వు చంపలేదు అని ఆమె బదులిచ్చిందట. అతడిని రక్షించటానికి, నీకు ఆ పాపము చుట్టుకోకుండా ఉండడానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతను పడిపోబోతుండగా, గ్రహాలు నక్షత్రాలు దారిగుండా పడిపోతుండగా విస్తృత విశ్వములో అతను ఒకానొక సకలము కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యేంత వరకు ఆ దృశ్యము పొగమంచు వలె కరిగిపోయింది. మరి దేవతా తలము అదృశ్యమై దాని జ్ఞాపకము మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రములో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై నారాయణి, జై నారాయణి అని జపిస్తున్నాయి.
క్రమక్రమముగా ఆ కాంతి స్త్రీ ఋషుల రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకాల్లోనూ తెలిసిన వారిలో వందలాది మంది ఉన్నారు. ఆమె ఆశ్చర్యముతో చుట్టూ చూసి ఋషి అనసూయ ఆమె చెప్పిందనమాట. అనసూయ తల ఊపింది. మాతకు తాను శ్రీరాముడు ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తప ఫలాన్ని తనకు దారపోయటం కూడా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు సీతామాతకి మళ్ళీ ఇక్కడ వాస్తవంలోకి మరి అత్రి మహర్షుల ఆశ్రమానికి వెళ్ళారు కదా వీళ్ళు అడవిలో ఉండేటప్పుడు. వాళ్ళు అత్రి మహర్షులు ఇద్దరు కూడా సీతామాతకు ఆ మంత్రఫలాన్ని ఇచ్చారు కదా, అదంతా గుర్తుకు వచ్చిందనమాట. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి తనకి బాల్యము నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారానికి పొందిన దేవాహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబాన్నంతా సృష్టించి నిలిపి ఉంచగలగడమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను బాగు చేయగలరు. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తరువాత ఒకరు ఆమె త్యాగానికి, తన ప్రేమకు కృతజ్ఞతలు అర్పించారు. మరి ఆ ఋషులు కనుమరు అవగా పార్వతీదేవి రూపము కనబడింది. ఈ సీతామాతకి ఇదంతా కనిపిస్తుందన్నమాట ధ్యానములో. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు గమనించింది. పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్టుగా గమనించి మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తానెంతో చూసింది, నిజంగా భూమి మీదకు వచ్చిందా? మరి పార్వతీదేవికి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని పార్వతీదేవిని అడిగిందట ధ్యానంలోనే. నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణుడి తోటలో ఉన్నావు అని పార్వతీదేవి చెప్పిందట. ఏం జరిగింది? ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరము నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు ఎంతో పూర్వకాలం జరిగిన విషయాలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు అతను తీసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినడానికి బదులు అతను కోపము, అతిశయము, మోహము 100 పెరిగాయి. మరి ఋషులు ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టము పోడ్చడానికి ఎంతో కాలం పడుతుంది. మరి ఆ జన్మలో జయుడు అతను ఉన్న మోహం అది 100 పెరగడం వల్ల భూమిలోని ఉన్న ఋషులు ఈ అందరూ కూడా ఎంతో నష్టం, అది పూర్తి చేయాలంటే ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి పొందే సమయం దగ్గర పడుతుంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణు నుంచి భూమికి విముక్తిని ప్రసాదిస్తాడు అని ధ్యానములో పార్వతీదేవి సీతామాతకి చెప్తుందనమాట. శ్రీరాముడు త్వరలోనే వస్తాడు, ఆ రావణాసురునికి భూమి నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీరాముడు అతను సురక్షితమేనా అని మాత అడిగిందట. పార్వతీదేవి తల ఊపి నవ్వి అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు అని పార్వతీదేవి చెప్పిందట ధ్యానములో. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయిందమ్మా, నువ్వు దానిని పునరుద్ధరించగలవా అని పార్వతీదేవిని అడిగిందట. దానివల్ల నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది అని మాత చెప్తుంది పార్వతీదేవితో. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధము నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకోగలను. అంటే శ్రీరాముని చైతన్యము నాతో ఉన్నంత వరకు నేను ఏదైనా తట్టుకోగలను. పార్వతీదేవి మహాదేవుడు హనుమంతుని రూపంలోనికి తన శక్తిని పంపించాడు. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతడు పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేశావు. నీ శరీరములోని అణువణువు అతని పేరునే గానము చేయడం నీకు వినబడటం లేదా? అది నాకు కూడా కనిపిస్తుంది. కానీ ఒక విషయం నిన్ను హెచ్చరించాలి. శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు ఏమీ తినవద్దు, త్రాగవద్దు. రావణుడు నీకు అందించే ఆహారము నీటిని అంతటినీ కలుషితము చేశాడు. దానివల్ల నిన్ను తన మాయాలోకాల్లో వశపరుచుకోవచ్చు. నీవు ఇక్కడికి రాగానే తాగిన నీటి వల్ల అతని మనసులో చేసే గారడిని రుచి చూశావు.
అతని మాయ తీవ్రతను తెలుసుకోవటము నీకు అవసరము. ఆ అనుభవం ద్వారా నువ్వు అతను వశము చేసుకున్న ఎంతోమంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు. పార్వతీదేవి చెప్తుందనమాట. హనుమంతుడి రూపంలోని నే శ్రీరాముడి యొక్క చైతన్యాన్ని నీ దగ్గరికి తెస్తాడు. ఇప్పటికే నువ్వు ఆ శ్రీరాముడి చైతన్యాన్ని నీ అణువులోని కూడా నువ్వు గానం చేస్తున్నావు. అది నాకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఒకసారి ఇక్కడున్న నీరు తాగడం వల్ల నీకు ఆ రావణుడి తాలూకా భ్రమలోని నిన్ను ఆ మాయాలోకాల్లోని నిన్ను మభ్యపెట్టడానికి చూస్తున్నాడు. ఇక పైనుంచి ఇక్కడ నీళ్లు కానీ ఏమీ కూడా నువ్వు తాగవద్దు. అతను గారడీ చేస్తున్నాడు. కాబట్టి నా అనుభవం ద్వారా నిన్ను వశం చేసుకుని ఎంతోమంది స్త్రీలను కూడా నువ్వు ఇక్కడికి వచ్చి విడుదల చేశావు. అందుకే స్త్రీ ఋషులందరూ కూడా నీ ముందొచ్చి కూర్చున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి నువ్వు భవిష్యత్తును కూడా చూసావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడ అతని ఆలోచనలు అనేక రెట్లు పెంపొందుతాయి. కానీ అది శ్రీరాముని పని. ఆయన బయట నుంచి పనిచేస్తే నువ్వు లోపల నుంచి పనిచేస్తున్నావు అని పార్వతీదేవి సీతామాతకి ధ్యానస్థితిలో ఇదంతా చెప్తుంది. మరి పార్వతీదేవి మళ్ళీ చెప్తూ, ఎక్కువ సమయము ధ్యానస్థితిలో ఉండు, కానీ ధ్యానములో బాహ్య ప్రపంచపు చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఆహారము కానీ నీరు కానీ లేకపోయినా అమరత్వపు పానీయమైన అమృతముతో జీవిస్తావు. ఇక్కడ ఉన్నంతకాలము నిద్రను విడిచిపెట్టు. దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. రావణుడు చాలా తెలివైనవాడు, ఎన్నో మాయాశక్తులు కలవాడు. నువ్వు ఇప్పటికే వాటిలో కొన్ని చూశావు. అతను నీలాగా జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకము చేసుకోడు సరికదా. నీ పట్ల, నారాయణుని పట్ల తన భూమి మీదకు పడటాన్ని అతను అనుమతించటం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడు. అతని క్రోధము, మోహము అదుపు లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు. అంటే అతని కోపాన్ని, మోహాన్ని అన్నిటిని కూడా శ్రీరాముడు, సీతామాత అంగీకరించాలట. అది కూడా చూడండి, వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో నిజంగా. అంటే ఇక్కడ మన లైఫ్లో కూడా మనకి ఇష్టం లేని పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మనం అంగీకరిస్తేనే అవి మన నుంచి వెళ్ళిపోతాయి ఇక్కడని మనం నేర్చుకోవాలి. మరి భూమి మీద అనేక వేల సంవత్సరాల తరువాత ఇది అతనికి రెండవ జన్మ. మొదటిసారి రాక్షసరాజైన హిరణ్యకశిపుడిగా జన్మించాడు. నారాయణుని పట్ల అతని కోపము ఎంతటి తీవ్రమైనదంటే అతను భూమి మీద నారాయణునికి పూజ లేకుండా చెయ్యాలనుకున్నాడట మొదటి జన్మలో. మరి హిరణ్యకశిపుడిగా జన్మ తీసుకొని మరి భూమి మీదే పూజ లేకుండా చేయాలనుకున్నాడు. అతనిని జాగృతిపరచడానికి ప్రహ్లాదుడనే గొప్ప భక్తుడు అతని కుమారుడిగా జన్మించాడు. భూమి మీద పూజ లేకుండా చెయ్యాలనుకున్నాడు మొదటి జన్మలో. కానీ హిరణ్యకశిపుడు తన కొడుకుగా పుట్టి అతని వల్ల అది కాలేదు. ప్రపంచాన్ని అతని భయోత్పాల నుంచి తప్పించడానికి నారాయణుడు నరసింహుని రూపంలో రావలసి వచ్చింది. మరి నరసింహావతారంలో వచ్చాడు కదా నారాయణుడు. మరి ఇప్పుడు ఈ రావణుని జన్మ తర్వాత శాపము నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి అతనికి మరొక జన్మ అవసరమైతే సూక్ష్మ కారణ లోకాలలోకి తిరిగి రావడము అప్పుడే కుదరదు. అతని అహపు ఛాయ తొలిగే వరకు అది సాధ్యము కాదు. అతని ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాల మొగ్గలు కూడా ఎంతో నష్టాన్ని కలిగించగలవో మనము చూసాము. ఇది రెండవ జన్మ అతనికి. మరి అతను ఒకవేళ నిజంగా ఈ జన్మలోని రాముని చేతిలో చనిపోతే అతని ఆహపచాయిలు ఇంకా తొలిగే వరకు కూడా అది సాధ్యం కాదు. కాబట్టి మాత ఇదంతా లోనికి తీసుకో. స్వర్గలోకపు జ్ఞాపకాలు దూరమయ్యాయి తప్ప ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని శ్రీరాముని జ్ఞాపకం చేసుకుని వారెందుకు జన్మ తీసుకున్నారో గుర్తుకు చేసుకుంది. రావణుని కోసము మాత్రమే కాదు, వీళ్ళందరూ మళ్ళీ రాముడు సీత ఎందుకు ఈ జన్మల్లో తీసుకున్నారో ఒకసారి గుర్తుకు చేసుకుని రావణుని కోసమే కాదు, కాల చక్రాలు తిరగడంలో తోడ్పడటానికి,
భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలోని నూతన ధోరణులను ఏర్పరచడానికి, మానవ నాగరికత ఆకాంక్షించే పద్ధతిని ఏర్పరచడంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడు. మరి ఒకానొక మానవ తండ్రి రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షసస్థలంగా మార్చాలని కోరుకుంటూ దానిని వశపరుచుకొని మానవాళికి భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించడానికి ఒప్పుకుంది. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దానిని జరిపిస్తాడు. సీతామాత ఎందుకు ఒప్పుకుందంటే, మరి మానవాళిని భయం ద్వారా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అలా జరగకూడదు కాబట్టి ఆమె ఈ లంకా రాజ్యంలో ప్రవేశించడానికి సీతామాత ఒప్పుకుంది. ఆవిడ ఇన్నర్గా వర్క్ చేస్తుంది, శ్రీరామచంద్రుడు బయట బాహ్యంగా చేస్తున్నాడు. మరి కాబట్టి తల్లి నేనిక సెలవు తీసుకుంటాను అని పార్వతీదేవి ఈ విరామం తీసుకొని వెళ్ళిపోద్దనమాట. నేను ఎంతో దూరంలో లేను, నువ్వు తెలుసుకోగలిగిన రూపములో అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను అని మాత తన కృతజ్ఞతలు వ్యక్తీకరించబోయింది. కానీ పార్వతీదేవి ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నేను నీ కష్టములో నీతో ఉంటాను. ఇక్కడ నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో నేను అప్పుడప్పుడు వస్తాను అని చెప్పేసి పార్వతీదేవి వెళ్ళిపోతుంటే మాత కృతజ్ఞతలు చెప్పబోయి, కానీ పార్వతీదేవి ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నీ కష్టములో నీతో నేను ఉంటాను అని చెప్పిందట. పార్వతీదేవి కుమారుడు గణేశుడు తల పడగొట్టినప్పుడు తాను వెళ్ళిన సంగతి మాత జ్ఞాపకం చేసుకుంది. అంటే నాకు ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నేను కూడా నీకు తర్వాత నీ కష్టంలో నేను ఉంటాను అని మాత చెప్పినప్పుడు, అప్పుడు గణేశుడు వినాయకుడు తల నరికేసేటప్పుడు మరి అక్కడ ఆ మాత జ్ఞాపకం చేసుకుందనమాట. పార్వతీదేవి కోపముతో దుఃఖముతో భూమిలోకి దిగబడినప్పుడు ఆమె పార్వతీదేవిని పట్టుకుంది. మాత సూక్ష్మ లోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుని ఆత్మను అన్వేషిస్తూ వెళ్ళింది. దానివలన అతను తన శారీరక కోపంలోకి తిరిగి రాగలడు. ఆమె చిన్ని గణేశుణ్ణి ప్రేమించింది. పార్వతీదేవి బాధను తనదిగా భావించింది. అప్పుడు ఆ కాలంలోని గణేశుడు వినాయకుడు తలని ఈశ్వరుడు నరికేసేటప్పుడు అప్పుడు లక్ష్మీదేవి అంటే సీతామాత పార్వతీదేవి బాధను తన బాధగా భావించింది. మరి తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తుకు చేసుకున్న మాత నవ్వి తల ఊపి, అప్పుడు పార్వతీదేవి చిన్న తెల్ల పక్షిగా మారి సీత కూర్చున్న అశోక వృక్షపు ఆ చిటారు కొమ్మన వాళ్ళందరి పార్వతీదేవి చిన్న పక్షి కింద మారిపోయి అక్కడే ఉందన్నమాట. మరి ఆ పక్షిని చూస్తూ మాత, నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షము ఆశీర్వదించబడింది అని అనుకొని ఆ పక్షిని చూస్తూ, అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్ళు అప్పుడే కదలటము మొదలుపెట్టారు. తాను వచ్చి ఎంత సమయం అయిందో మాతకు తెలియలేదు. తాను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కళ్ళు తెరిచిందంటే ఇదంతా కూడా ధ్యానంలోనే ఈవిడికి తెలుస్తుందనమాట. ఇప్పుడే కళ్ళు తెరిచి చూసిందనమాట తను ఎక్కడుంది ఏంటి అని అన్నది. అది చూసి అక్కడ వాళ్ళు రావణాసురుడి మనుషులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళేమో ఆ కాపలా స్త్రీలు సీతకు నీరు ఆహారం తెస్తే, ఈ లోకంలోకి వచ్చావా, నువ్వు ఆ నిర్గంతత నుంచి ఎన్నటికీ కోలుకోలేవు అనుకున్నాము అని అక్కడ చెప్పిందంట. నేను ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను అని మాత అడుగుతుందనమాట. అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనో లేదో స్పృహ లేని స్థితిలోనో ఉన్నావు. రావణుడు నిన్ను చూడటం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయటం వల్ల నువ్వు గాఢ నిర్గంతకు లోనయ్యావని చెప్పేవాడు. నేను ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని నీటిని తెస్తున్నాను, కానీ నువ్వు ఏదీ ముట్టుకోవటం లేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలను అనిపిస్తుంది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి మిగిలిన వారెవరిని నిన్ను చేరకుండా నిరోధిస్తుంది. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. నేను నీ కోసం కొన్ని పండ్లు నీరు తెస్తాను అని అక్కడ ఉంటుంది కదా ఆవిడ చెప్పిందట. మాత తల ఊపి, నాకు ఆహారంతో పని లేదు, నీ దయకు నా కృతజ్ఞతలు, నీ పేరేమిటి అని అక్కడ ఆవిడని అడిగిందంట. నా పేరు త్రిజట. ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను అని సీతమాత ఆ త్రిజటకు చెప్పిందంట. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణుని సహనాన్ని పరీక్షించకు.
అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావలసింది చేయటము ఉత్తమమని లంక అంత త్రిజట చెప్తుందనమాట. రావణాసురుడు అతనికి కావలసింది దొరకకపోతే చాలా కోపంతో ఉంటాడు. కాబట్టి అతనికి ఏది కావాలో అతను ఎలా ఉండమంటే నువ్వు అలా ఉండని చెప్తుంది. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె తాను అతని చీకటి లోకములో అనుభూతి చెందిన దృశ్యాలను, అంటే లోపల ధ్యాన స్థితిలో అతనిదంతా తెలిసిపోయింది కదా, అదంతా గుర్తుకు చేసుకుందనమాట. కొంచెం సేపటి తర్వాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయసాగాడు. నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్గంతం నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికి నువ్వు ఆహారం తీసుకోవడం లేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత? నువ్వు మరణమే కోరుకుంటే దానిని వెంటనే అందిస్తాను అని అక్కడికి రావణాసురుడు వచ్చి, నువ్వు మరణమే కోరుకుంటే నేను వెంటనే నేను అందిస్తాను, నేను చంపేస్తాను నిన్ను. నువ్వు మాత అంటూ ఖడ్గం తీసుకున్నాడట. మాత తన చూపులు దూరంగా తిప్పుకొని ఆమె అతని వైపు చూడకుండానే శాంతస్వరంతో బదులిచ్చింది. నాకు మరణించే ఉద్దేశమే లేదు రావణ. నేను ఇంతకు ముందు చెప్పినట్లే నేను నీ బందీని కాదు. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నువ్వు నీ కోపము, అతిశయము, మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడడానికే అని మాత చెప్తుందనమాట. ఇక్కడ నేను చనిపోవాలని నేను అనుకోవటం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీలోని ఉన్న ఆ కోపము, మోహం నుంచి విడుదల పొందటం కోసమే ఇదంతా జరుగుతుందంటే రావణాసురుడు నవ్వుతున్నాడు అనమాట. నా విముక్తి ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావో లేదో చూడు, ఆ తర్వాత చూద్దామని అన్నాడట. మరి మాత ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందంట సీతామాత. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువు.